హాయ్ అండి, మీరు నేషనల్ హైవే కి ఆనుకుని ఉన్న వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ తో క్లబ్ హౌస్ మరియు అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్న వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? అంతేకాకుండా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉన్న వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. కంపెనీ గురించి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలి అంటే ఏపీటీఆర్ శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ శ్రీనివాస్ గారు. ఈ వెంచర్ బ్యాక్గ్రౌండ్ గురించి అలాగే కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి మాకు, మా వ్యూవర్స్ కి కొన్ని మాటల్లో తెలియజేస్తారా? నేను జనరల్ గా కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగోకపోతే నేను వీడియో చేయనండి, అది చాలా మందికి తెలుసు. ఎందుకంటే లీగాలిటీ ఉండాలి, రేపు కస్టమర్ ప్రాబ్లమ్ లో పడకూడదంటే జెన్యూన్ కంపెనీ అయి ఉండాలి 100%. అలా చూసుకుంటే విజయవాడ, గుంటూరు, అమరావతిలో టాప్ 4 కంపెనీలు అంటే లీగాలిటీ విషయంలో, డెవలప్మెంట్స్ విషయంలో, ఎమ్యూనిటీస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని 4 కంపెనీల్లో ఒక కంపెనీ అండి. అయితే ఇప్పుడు వరకు 12 వెంచర్లు, మెగా వెంచర్లు డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీకి ఉంది. 12 వెంచర్లు అంటే ఏదో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు వేయటం కాదండి. మినిమం 25 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఈ వెంచర్ ను కూడా మనకి డెవలప్మెంట్ చేస్తుందండి. ప్రజెంట్ మన అమరావతి రీజియన్ లో క్యాపిటల్ పేరు చెప్తే కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. ఇన్వెస్ట్ చేస్తే మనం కాజా, నంబూరు, మంగళగిరిలో చేయాలి, లేదంటే విజయవాడ బందర్ రోడ్ లో ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే కంచిచర్ల, పరిటాల, మూలపాడులో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయండి ఈ ఏరియాకి. అలా చూసుకుంటే మనకి ఈ వెంచర్ పరిటాలలో, అది కూడా నేషనల్ హైవేకి ఆనుకుని 25 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్మెంట్ జరుగుతుందండి శరవేగంగా. శ్రీనివాస్ గారు, మేము పరిటాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రేట్లు డబుల్ ట్రిపుల్ అవుతాయని గ్యారంటీ ఏంటి సార్? నేషనల్ హైవేస్ ఫేసింగ్ లో ఏ రేట్లు ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా సరే 20,000 తక్కువ అయితే లేదు రేటు. ఈవెన్ ఇక్కడ ఈ పరిటాల్లో కూడా 17,000, 18,000 జరుగుతుంది నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లలో. కానీ ఈ వెంచర్ లో ఎంత రేటు? 15,500 మాత్రమే, కేవలం 15,500. నెక్స్ట్, ఈ పరిటాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రేట్లు డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఎందుకున్నాయంటే, ఇక్కడ మీరు చూసారంటే మీకు హనుమాన్ స్టాట్యూ కనపడుతుంది. హనుమాన్ స్టాట్యూ అవతల సైడ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రైల్వే స్టేషన్ ప్లాన్ చేశారండి. ఆ రైల్వే స్టేషన్ ఎంత ఉంటుందంటే 350 ఎకరాల్లో ఉంటుందండి. 350 ఎకరాలు ఎందుకంటే మెయిన్ గా అటు రైల్వే స్టేషన్ ఉండాలి, ఇటు ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయబోతున్నారండి. అల్ట్రా మోడర్న్ రైల్వే స్టేషన్ తో పాటు లాజిస్టిక్ పార్క్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారండి. సెకండ్, ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది కదండి. రెండోది ఏంటంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు 96 కిలోమీటర్స్ ఏదైతే ఉందో మనకి డెవలప్ చేయబోతున్నారండి. అంటే చూడండి, ప్రస్తుతం లేవు హైవే ఫేసింగ్ లో కేవలం 15,500కే ఇస్తున్నాం. మరి రేపు ఈ పక్కనే రైల్వే స్టేషన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రేట్లు పెరుగుతాయా లేదా? పెరుగుతాయి కదండి. దానికి ప్లస్ పాయింట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది అనుకోండి, రేట్లు డబుల్ అవుతాయా లేదా? తప్పకుండా డబుల్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి కదండి. ఈ రెండే కాదు, మనకి ఎంబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి, అమృత ఇంజనీరింగ్ కాలేజ్ కి సెంటర్ లో ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ అని ఏదైతే అనుకుంటున్నామో అలా మనకి దామలూరు దగ్గర నది దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ప్లాన్ చేశారండి అక్కడ. అలాగే వైకుంఠపురం బ్యారేజ్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. అది బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్. ప్రజెంట్ అదానీ గ్రూప్ తో టైఅప్ అవుతున్నారండి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అదానీ గ్రూప్ తొందరలో మనకి ఆ బ్రిడ్జ్ వరకు మొదలు పెడతారు. అవతలకి వెళ్ళామంటే ఏముందంటే వైకుంఠపురం ఉందండి. వైకుంఠపురాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ రాజధానిలోకి తీసేసుకుంది. మొత్తం 16,500 ఎకరాలు రాజధానికి తీసుకున్నారు. అంటే మనం ఏంటి, ఈ ప్లేస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అవతలకి వెళ్ళిపోతాం. 2 కనెక్టివిటీస్ ద్వారా అవతలకి వెళ్ళిపోతాం. అంటే మనకి హైదరాబాద్ లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుండి హైటెక్ సిటీకి బ్రిడ్జ్ లేనప్పుడు, బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఎలా డెవలప్మెంట్ అయినాయో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ జరగబోతుందండి. ప్రజెంట్ మనకి హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో గవర్నమెంట్ ఆక్షన్ పెడితే ల్యాండ్ రేట్స్ గజం 2,98,000 అయిన పరిస్థితి అండి. కానీ మనం ఇక్కడ ఏ రేట్ ఉందండి? 15,500 ఉంది. మనకి వైకుంఠపురంలో ఏ రేట్ ఉందండి? గజం 50,000 ఉంది ప్రజెంట్. రాజధానికి ల్యాండ్ తీసుకోక ముందు 35,000, 40,000 జరిగే ల్యాండ్, రాజధానికి ల్యాండ్ తీసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో గజం 50,000 ఉందండి. నేను చెప్పడం కాదు, ఎవరైనా వెళ్ళి అక్కడ అడిగితే నేను చెప్పిన రేటే ఉంటుంది. అంటే మనకి ఈ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ ఫామ్ అయిన తర్వాత అవతల ఉండే రేటు యువతలో ఉంటుందా ఉండదా? ఇంచుమించుగా ఆ రేటు ఉంటుందా ఉండదా? అలాగే నెక్స్ట్ ఏంటంటే, రాజధానిలో నేను చెప్పడం కాదండి, నేను ఎంత చెప్పినా కానీ మీరు వచ్చి డైరెక్ట్ గా చూస్తేనే ఉపయోగం ఉంటుంది. మీరు వచ్చి డైరెక్ట్ గా చూస్తేనే, మీరు కళ్ళతో మీరు చూస్తేనే మీరు నమ్మగలుగుతారు. ప్రజెంట్ రాజధానిలో డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ గా, శరవేగంగా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి. అయితే స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా హైప్ లేకుండా జాగ్రత్త పడుతుందండి. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ పెరిగిపోతాయి అనే భయంతో ఎక్కడ డెవలప్మెంట్స్ చూపించట్లేదు, హైప్ చేయట్లేదు. కానీ మేము చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి
ప్రస్తుతం ఇక్కడ అక్కడ అని లేదండి, ప్రతి ఏరియాలోనూ డెవలప్మెంట్ జరుగుతుంది. ముందు రోడ్లు కంప్లీట్ చేస్తున్నారండి, యుద్ధ ప్రాతిపదికన ఎటు చూసినా రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకి 5 స్టార్ హోటల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి, కొత్త యూనివర్సిటీలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, క్వాంటమ్ వ్యాలీ కన్స్ట్రక్షన్ అవుతుంది, ప్రైవేట్ కంపెనీలు కూడా మనకి ఏపీ ఎన్ఆర్టీ లాంటివి కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మొత్తం ఆల్ బ్యాంక్స్ వచ్చి వాళ్ళు రీజనల్ ఆఫీసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, జడ్జి బంగ్లాస్, మినిస్టర్ బంగ్లాస్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి. అలాగే సెక్రటేరియట్, అసెంబ్లీ ఈ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. అలాగే గవర్నమెంటే అపార్ట్మెంట్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తుందండి, ఆ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు వెళ్ళి కానీ రాజధాని అమరావతిలో ఒక 1 అవర్ స్పెండ్ చేయగలిగితే మీ కళ్ళతో మీరు చూస్తే మీరు డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి అన్న విషయం ఖచ్చితంగా నమ్ముతారు. సో అవతల అంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మొన్నటిదాకా 33,000 ఎకరాలే, మరలా మనకి 16,500 ఎకరాలు తీసుకున్నారు. అంటే 50,000 ఎకరాల రాజధాని అవతల శరవేగంగా మనకి కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్ లో గచ్చిబౌలి హైటెక్ సిటీ అనుకోండి, మరి మనం ఎక్కడ ఉన్నాం? కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లాంటి ప్లేస్ లో, మియాపూర్ లాంటి ప్లేస్ లో ఉన్నాం ప్రస్తుతం. విజువలైజ్ చేయండి. రేపు ఇప్పుడున్న సిచ్యువేషన్ కాకుండా ఈ బ్రిడ్జెస్ కానీ ఈ రైల్వే లైన్ కానీ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి ఇక్కడ 100% ఉంటుందండి. కాబట్టి మీరు చెప్పండి, రేట్లు పెరుగుతాయో లేదా? తప్పకుండా. ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి ఈ వెంచర్, అలాగే ఈ వెంచర్ చుట్టుపక్కల హైలైట్స్? ఈ వెంచర్ లోనండి జనరల్ గా అందరూ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు కదా, 40 ఫీట్ సిసి రోడ్స్ వస్తున్నాయండి విత్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి ఈ వెంచర్ లో. ఎంట్రన్స్ లో మనకి హైవే ఫేసింగ్ లో పెద్ద ఆర్చ్, సెక్యూరిటీ అవన్నీ వస్తాయి. దీంట్లో ఏకంగా 2 పార్కులు వస్తున్నాయండి, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. అసలు వీళ్ళు చేసే డెవలప్మెంట్ మనకి హైదరాబాద్, బెంగళూరులో మాత్రమే చూడగలమండి. మీరు ఆ డెవలప్మెంట్ కూడా ప్రస్తుతం వర్క్ స్టార్ట్ అయింది కదండి, 4 నెలల తర్వాత వచ్చి చూస్తే మన ఆశ్చర్యపోయే రకంగా ఇందులో డెవలప్మెంట్స్ ఉంటాయండి. అయితే మేము ఆ డెవలప్మెంట్స్ చూడాలంటే మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఇక్కడికి వచ్చే ముందు విజయవాడలో ఉన్న 2-3 వెంచర్లు చూసి ఇక్కడికి రండి. ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో మీకు అర్థమైపోతుంది. మీకు ఇటు సైడ్ నేను చెప్పిన డెవలప్మెంట్స్ లో రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదండి, అది దాటి కొద్దిగా ఎదురుకెళ్తే టూరిజం హబ్ అండి. మూలపాడులో మనకి మంచి పార్క్, బటర్ఫ్లై పార్క్ ఒకటి ప్రజెంట్ శరవేగంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. 2 క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది మన పరిటాలు దాటగానే మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడ కనెక్ట్ అవుతుందండి? అవతల సైడ్ N13 రోడ్డు కనెక్ట్ అవుతుంది. N13 రోడ్డు, N12 రోడ్డు, N11 రోడ్డు. నెక్స్ట్ ఏముందండి? క్వాంటమ్ వ్యాలీ ఉంది. అంటే మనం ఇటు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అయినా క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళొచ్చు, లేదంటే నెక్స్ట్ ఉన్న మూలపాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీకి అని వెళ్ళొచ్చు. క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటండి? 1 lakh జాబ్స్ వస్తున్నాయండి అక్కడ. నేను చెప్పడం కాదు, ఏపీ సీఎం గారు చెప్పారు 1 lakh జాబ్స్ వస్తున్నాయండి అక్కడ. 1 lakh జాబ్స్ కి ఓ బ్రిడ్జ్ డిస్టెన్స్ లో ఉన్నాం మనం. ఓ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే యువతల మనం ఉంటాం, అవతల 1 lakh జాబ్స్ ఉంటాయి. మరి 1 lakh జాబ్స్ వచ్చినప్పుడు అవతల మనకి గజం మినిమం 50,000 నుంచి 1 lakh వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరి ఎవరైనా ల్యాండ్ కొనాలంటే బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి యువతలు కొంటారండి, అవతలు కొంటారా? మీరు చెప్పండి. తప్పకుండా కదండి. అప్పుడు డిమాండ్ వచ్చే ఏరియాలు ఇవే: మూలపాడు, పరిటాల, కంచిచర్ల. కంచిచర్ల అన్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి. కంచిచర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అక్కడ మనకి. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్, 3 కిలోమీటర్స్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 189 కిలోమీటర్స్, ప్రపంచంలో ఎక్కడా లేనంత ఔటర్ రింగ్ రోడ్ మనకు వస్తుంది. అది కూడా 12 లైన్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా రైతుల దగ్గర మనకి ల్యాండ్స్ కూడా తీసుకుంటున్నారు. నష్టపరిహారం కూడా అతి తొందరలోనే ఇచ్చేస్తున్నారు. వర్క్ అట్ ఎనీ కాస్ట్ మనకి 2 to 3 months లో స్టార్ట్ అయిపోద్దండి. అలాంటి ఔటర్ రింగ్ రోడ్ కి లోపల ఉన్నాం, దగ్గర ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుండి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా రాజధానికి వెళ్ళిపోవచ్చు, మన ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా రాజధానికి వెళ్ళిపోవచ్చు, మన రైల్వే స్టేషన్ ద్వారా, రైల్వే లైన్ ద్వారా అవతలకి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా అవతలకి వెళ్ళిపోవచ్చు. మరి చెప్పండి, ఇప్పుడు అవతల అన్ని రేట్లు ఉన్నాయి, మనకి తొందరలో బ్రిడ్జ్లు కంప్లీట్ అవుతాయి. యువతల ఇప్పుడు కొనుక్కోవడం బెటరా, లేదంటే బ్రిడ్జ్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కొనుక్కోవడం బెటరా? తప్పకుండా ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్ అండి. నేను చాలా వీడియోల్లో చెప్పాను, రైట్ టైం లో ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్ లో చేయాలండి. ఎప్పుడైనా సరే మీరు రైట్ టైం లో రైట్ ప్లేస్ అంటే కంచిచర్ల, పరిటాల, మూలపాడేనండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీ పిల్లలకి ఎక్సలెంట్ ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. కాబట్టి మీరు ఈ ఫేమస్ కంపెనీ డెవలప్ చేయబోయి ఈ ఫేమస్ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 100% రైట్ టైం. ఈ కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి త్వరగా అయితే మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.